అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో జగన్ ను అధికారం నుంచి దించాలి అనే ఏకైక లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికను కాచి వడపోస్తున్నారు. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతున్నారు. అందుకోసం ఎక్కడా తొందరపాటు లేకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు అభ్యర్థుల బలాబలాలను, గెలుపు అవకాశాలను అంచనా వేసుకుంటూ విడతల వారీగా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ లిస్టులను రిలీజ్ చేసిన చంద్రబాబు తాజాగా మూడో జాబితాను కూడా విడుదల చేశారు. మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా 11 నియోజకవర్గాలకే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు చంద్రబాబు. ఇంకా 5 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. దీన్ని బట్టే తెలుస్తోంది అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఎంతగా ఆచితూచి వ్యవహరిస్తున్నారో అని చెప్పడానికి. 3-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు, మంత్రులుగా పనిచేసిన వారు కూడా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో హైకమాండ్ కు ఎంపిక కసరత్తు సవాల్గా మారింది. ఇటు చంద్రబాబు కూడా ఎక్కువగా రాజకీయ అనుభవానికే పెద్దపీట వేస్తున్నారు. పలుమార్లు ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన వారిని మరోసారి బరిలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమితో పొత్తులో భాగంగా టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఫస్ట్ లిస్ట్ లో 94 స్థానాలను ప్రకటించారు చంద్రబాబు. ఆ తర్వాత మార్చి 14న 34 మందితో సెకండ్ లిస్ట్ ను విడుదల చేశారు. మరో 16 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీ సీటు కోసం 3-4 పోటీ పడ్డం, పలువురు సీనియర్లు కూడా టికెట్ రేసులో ఉండడంతో ప్రజాభిప్రాయ సేకరణతో పాటు స్థానిక నేతల ఒపీనియన్ ను పరిగణలోకి తీసుకుని సుదీర్ఘ మంతనాల అనంతరం అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఆశావహులను, అసంతృప్తులను బుజ్జగిస్తూ తిరుగుబాటు లేకుండా అభ్యర్థి గెలుపు కోసం కలిసి పనిచేసేలా అందరిలో ఏకాభిప్రాయం కుదర్చాకే పేర్లను ప్రకటిస్తున్నారు. నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న ఇతర నేతలకు ఇతర అవకాశాలపై హామీ ఇస్తూ జాగ్రత్త పడుతున్నారట. టీడీపీ రిలీజ్ చేసిన థర్డ్ లిస్ట్ లో పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపు కోట కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నర్సారావుపేట డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఇందులో పెనమలూరు, మైలవరం స్థానాల కోసం టీడీపీ ఆశావహుల్లో తీవ్ర పోటీనే నడిచింది. పెనమలూరులో తొలుత బోడే ప్రసాద్ కు టికెట్ నిరాకరించారు బాబు. ఆ ప్లేస్ లో దేవినేని ఉమా, ఆలపాటి రాజా, దేవినేని చందు పేర్లు తెరపైకొచ్చాయి. కానీ ఫైనల్ గా బోడే ప్రసాద్ వైపే మొగ్గు చూపారు చంద్రబాబు. అలాగే మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని మధ్య తీవ్ర పోటీ నెలకొనగా చివరికి వసంతనే ఎంపిక చేశారు. సర్వేపల్లిలో చివరికి సోమిరెడ్డినే బరిలోకి దించబోతున్నారు టీడీపీ అధినేత. తెలుగుదేశం మరో 5 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. గంటా శ్రీనివాసరావు చీపురుపల్లికి ఓకే అంటే కళా వెంకట్రావు భీమిలి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ గంటా భీమిలినే సాధిస్తే కళాకు చీపురుపల్లి కావచ్చు. ఇక దర్శిలో సిద్ధా రాఘవరావు లేదా ఆయన కోడలు, గుంతకల్లులో గుమ్మనూరు జయరాం, ఆలూరులో వైకుంఠం కుటుంబం లేదా వీరభద్ర గౌడ్ పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించినందున ఎచ్చెర్ల బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బీజేపీ ఆదోని స్థానం అడుగుతూ ఉండగా తెలుగుదేశం ఆలూరు ఇస్తాను అంటోంది. ఆదోన్లో ముస్లిం మైనార్టీలకు, హిందువులకు మధ్య విభేదాల దృష్ట్యా ఆలూరు తీసుకోవాలి అని తెలుగుదేశం కోరుతోంది. ఆదోనినే కావాలని బీజేపీ పట్టుబడుతోంది. అనంతపురం అర్బన్ అసెంబ్లీ జనసేనకా లేక తెలుగుదేశం పార్టీకా అని కూడా ఇంకా తేలాల్సి ఉంది. తిరుపతి అసెంబ్లీ బదులు అనంతపురం జనసేన కోరుతున్నందున ఇందులో ఒకటి బీజేపీ, మరొకటి జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి.